చేయగలరా? ఎడ్యుకేషన్ ద్వారా టెక్నాలజీ క్రియేట్ చేయగలరా? మేమైతే క్రైస్తవులం అయ్యా, మేము మాకు ఏసయ్య ఇంపార్టెంట్, మాకు మతం ద్వారా మేము చేయగలుగుతాం. నేనేది ఏంటంటే మనము చైనా చూస్తే లేకపోతే జపాన్ చూస్తే అలా కాదండి సార్ మీ పేరేంటో నాకు తెలియదు సార్. ఒక్క నిమిషం, నేను పాస్టర్ మాట్లాడుతున్నానండి. మేము మా క్రైస్తవ మతం ద్వారా మేము ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే మీకు చెప్తా, ఒక నిమిషం ఆగండి సార్. మేము అన్ని దేశాలని ఆక్యుపై చేశాము, ఇంక్లూడింగ్ ఇండియాతో అన్ని దేశాలను ఆక్యుపై చేశాము అందరినీ. ఇప్పుడు మీరు క్రైస్తవుల హిందువులా మీరు చెప్పండి? నేను క్రైస్తవులండి. మీరు క్రైస్తవులు కదా, అంటే మీ తాత ముత్తాతల్ని కూడా వాళ్ళంతా హిందువులు ఒకప్పుడు. మేము వాళ్ళని మతం మార్చాము. మీ తాత ముత్తాతలు మా కాళ్ళ కింద చెప్పుల్లా పడి ఉన్నారు. మీరు మేము అంటే ఊసేసిన మతాన్ని మీరు చేత్తో తీసుకున్నారు తెలుసా, మీ బతుకులు అయ్యి. బుద్ధిజంలో ఉంటే మరి ఏంటి పరిస్థితి? కాదయ్యా, నువ్వు క్రైస్తవుడికి మారావంటే మీ తాత ముత్తాతలు ఒక నిమిషం ఎవరు మాట్లాడకండి సార్. నేను చెప్పేది చెప్తా, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు కాదు, నేను చెప్తా ఆగండి సార్. మీ తాత ముత్తాతలు, మీ నాయనమ్మల్ని, మీ అమ్మమ్మల్ని మేము రేప్ చేసాం. రేప్ చేస్తే వాళ్ళకి డబ్బులు పడేస్తే వాళ్ళు మతం మారారు. మీ అమ్మ కూడా ఏ పాస్టర్ గారు దెంగితే మతం మారింది. ఎవరు బుద్ధుడు యేసు కంటే ముందు వాడయ్యా వాళ్ళు. అదే సార్, వాళ్ళ పరిస్థితి మీ మతం కంటే వాళ్ళు మీకులాగా కాదు. మీ క్రైస్తవులు అడుగు దెంగే లంజా కొడుకులాగా ఇళ్ల ముందుకు వచ్చి అడుగు దెంగట్లేదు కదా వాళ్ళు. అదే చెప్తున్నాను, వాళ్ళు ఎవరు అడుగు దెంగట్లేదు కదా క్రిస్టియన్స్ లాగా. జైన్ మతస్థులు అరే ఎర్రిపువ్వు లంజోడకు చెప్పేది అర్థమవుతుందిరా, మీకులాగా అడుగు దెంగట్లేదు వాళ్ళు అని చెప్తున్నా సార్. ఒక్క క్షణం కూడా అవ్వలేదు, ఒక అరగంట నీ ప్రవర్తన శైలి కాదు. మరి నా ప్రవర్తన అంటున్నావు కదా. నహోము 3 నీకు యెహోవా గారు లంగాల్లోకి పూకులు చూపిస్తున్నాడు. మరి వాడి ప్రవర్తన ఏంటి? కాదు, అరే ఎరిపుక అరే లంజా వాళ్ళకి చెప్పి తింటా బాబు. మీ యెహోవా గాడు నహోము 3:5లో లంగాలు లేపి మరి పూకులు చూపిస్తున్నాడు. మరి వాడి ప్రవర్తన ఏంటి? వాడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. నేను మనిషిని. ఇప్పుడు ఇర్మియా 13:26లో లంగాలు లేపి పూకులు చూపిస్తూ సళ్ళు పిసుకుతానని, ఏజెన్సీలో సళ్ళు పిసుకుతాను, మంట పెట్టి చిరుకు నా పొలం జెహోకు మధురం అని ఉంది. మరి వాళ్ళే ఉన్నారా? అరే నువ్వు నాకు నీతులు చెప్పడానికి వచ్చావు కదరా లంజా కొడుక. మరి నువ్వు నాకు నీతులు చెప్పడానికి వచ్చావు కదరా. మరి యెహోవా గారిని ఎవడు మట్టు గురుస్తున్నాడు? లంజా కొడుకాడు చెప్పురా. వాడు దేవుడు అని చెప్పుకుంటున్నాడు. వాడు ఆ లంజా కొడుకు దేవుడు అని చెప్పుకునేవాడు. వాడు అందరికి లంజా కొడుకు నీ దేవుడు అంటున్నాడు. లంజా కొడుకు గురించి చెప్పంటున్నా. అదే లంజా కొడుక నీ దేవుడు గురించి చెప్పురా నువ్వు అంటున్నా. నేను ఫస్ట్ ఇప్పుడు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు అరగంట అవ్వగానే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటున్నావు. మరి కొన్ని శతాబ్దాలు వేల సంవత్సరాలకి వాడు బూతులు నిడుతున్నాడు కదా. మరి వాడి సంగతి ఏంటి? వాడి సంగతి ఏంట్రా బాబు? వాడి సంగతి చెప్పురా. ఇప్పుడు నా గురించి ఎవడు పుస్తకం చూడు అయ్యా క్రైస్తవుడా, నా గురించి ఎవడు పుస్తకం రాయలా, నా గురించి ఎవడు ఇళ్ళ దగ్గరకు వచ్చి మతం మారమని చెప్పట్లేదు. మరి ఆ లంజా కొడుకు గురించి చెప్తున్నారు కదా, మరి వాడిని ఎవరు నీ మతం? అరే ఇప్పుడు లంజావుడక నీ దగ్గరకు వచ్చే కాదురా, నీ పెళ్ళామేమో మేరీ ఆదర్శంగా తీసుకోలేదు, ఊళ్ళో వాళ్ళందరూ తీసుకోవాలరా. లంజా కొడక నీ అమ్మని తెంగ దేవత లంజా కొడక, నీ పెళ్ళాం పూల మొడ్డ లంజా కొడక సాగి గురపాలరాజు గారు మీరు మాట్లాడండి సార్. మీరు బైబిల్లో బూతులు చెప్పండి అయ్యా గురపాలరాజు గారు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడే. ఇప్పుడు సార్ ప్రాబ్లం ఏంటండి నాకు అర్థం కాదు. వీడి పెళ్ళాన్ని దెంగుతున్నారండి సార్ అందరూ, అందుకనే వాడి బాధ. ఎవడండి వీడు మాట్లాడుతున్నాడు? పశువులో మాట్లాడుతున్నాడు. యెహోవా అండి ఆయన. సంస్కృతం కంటే దారుణంగా ఉంది ఇది. బైబిల్ భాష, బైబిల్ భాష, బైబిల్ భాష. ఆయన బైబిల్ భాష ప్రేమతో మాట్లాడుతున్నాడు మన యెహోవా లాగా. సంస్కృతమైన అర్థం అవుతుంది. బైబిల్ భాష సార్, బైబిల్ భాష, బైబిల్ భాష. మీరు అసలు వాక్యం చదవండి సార్, వీడికి అర్థమైనప్పుడు. సార్ ఇప్పుడు కాదండి, ఎందుకు మీకు ఏం కావాలి చెప్పండి. రోడ్డు మీద పెట్టి కాల్చాలండి మీలాంటి బూత్
ఈ పెళ్ళాన్ని ఇప్పుడు దంగలేకపోతున్నాడంటే సార్ మనం ఇప్పుడు అందరం ఎవరిని దంగలేకపోతున్నాం. కాల్చాలో నేను చెప్తా. ఇదిగో సార్ ఒక్క నిమిషం, మీ పేరండి, మీ పేరు చెప్పండి ముందర. ఎందుకు సార్ పేర్లు ఇప్పుడు అదే సార్, ఎవరిని కాల్చాలో చెప్తా. ఇద్దరితో కడుపు చేయించుకున్న వ్యభిచారి, ఇద్దరితో కడుపు చేయించుకున్న వ్యభిచారి తీసుకొచ్చి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మా భారతదేశంలో దేవుడు అని చెప్తున్నారు సార్. మాకు అభ్యంతరం అది. ఇద్దరితో కడుపు చేయించుకుంది అది. మేరీ అనేది ఇద్దరితో కడుపు చేయించుకుంది కాబట్టి వ్యభిచారం అనే పదం వాడ. మీ ఆవిడ గాని మీ అమ్మ గాని ఇట్లా చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావా? మేరీ చేయించుకుంది మరి మాకు అబ్జెక్షన్ ఇది. విను, ఒక్కటి మాట విను. నువ్వు 24 hours టైం నీకు ఎంత ఉందో నాకు అంతే ఉంది ఈ భారతదేశంలో. అయితే మడుగుడు వచ్చి నీ అర్హత ఎంత ఉందో నాకు అర్హత అంతే ఉంది. ఏంటది అర్హత? నీ అర్హత ఏంటో చెప్పు. నీ అర్హత ఏంటో చెప్పు, నేను చెప్తాను నా అర్హత నేను చెప్తాను. నీ అర్హత ఏంటి? నాకు ప్రేమ ఉంది, నీకు ప్రేమ ఉంది. నాకు ప్రేమ లేదు. గొర్రెలంటే గొర్రెలే, వాళ్ళు గొర్రెలే. భారతదేశం మీద ప్రేమ ఉంది కాబట్టి ఒక మంచి జనరేషన్ క్రియేట్ చేయి, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు. అంటే మీరు మతాలు మార్చి అమాయకుల దగ్గర డబ్బులు దెంగుతూ ఉంటారా? మీరు మతం మార్చి అమాయకుల దగ్గర డబ్బులు దెంగుతుంటారంట, అవునా? మతం చెప్పమని చెప్పలేదు, మతం కూడా చెప్పలేదు. వీళ్ళు స్టార్టింగ్ ఏం చెప్పాను తెలుసా? మతం కూడా చెప్పమని ఒక స్కిల్ పర్సన్ తయారు చేయమని చెప్పాను. నేను ఒక మాట అడుగుతున్నాను. నేను ఒక మాట, బైబిల్ చేయొచ్చు కదా, బైబిల్ చేయొచ్చు కదా, మేము ఎందుకు చేయాలి? మీ దైవ గ్రంథం యేసు ఏం బీకుతున్నాడు యేసు భారతదేశంలో చెప్పు. హలో, ఏం బీకుతున్నాడు? అయ్యా బైబిల్ ప్రార్థనతో సమస్తము సాధ్యమైన బైబిల్ చెప్పింది. బైబిల్ ద్వారా నువ్వు అందరూ ప్రచారం చేయి, బైబిల్తో సమస్తము సాధ్యమేనని. నువ్వు చెప్పు బాబు, నేను వద్దని చెప్పలేదు, కానీ నీ మతంతో ఇప్పుడు నాకు మూడు వచ్చినప్పుడు నేను చేత్తో చేసుకో. ఒక నిమిషం బాబు, ఒక్క నిమిషం విను. నాకు మూడు వచ్చినప్పుడు నేను చేత్తో, నువ్వు కూడా, నేను ఎప్పుడు చేత్తో చేసుకో, నువ్వు నాకెట్లా చెప్తావు? నాకు నచ్చింది నేను చేసుకుంటాను, నువ్వు కూడా చేయమంటే ఎట్లా కుదురుతుంది? ఏం మాట్లాడుతున్నావు? తిక్కలోలాగా మాట్లాడుతున్నావు. నీకు నచ్చింది నువ్వు చేయి, నాకు నచ్చింది నేను చేస్తాను. ఏంటిది? నీ పెళ్ళానికి నువ్వు ఎట్లా చేసుకున్న సంసారం నీ ఇష్టం. అది నన్ను నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి నేను చెప్పనుగా. నీకు వచ్చి నీ పెళ్ళంతా అట్లా సంసారం ఎట్లా చేయని చెప్పి నేను చెప్పనుగా. నీ భార్య ఏది అడిగిందో నువ్వు ఎట్లా సంసారం చేసుకుంటా మాకు అనవసరం. అలానే మేము ఏం చేసుకుంటాం నీకు అనవసరం కాదు. మీరు ఏది పూజిస్తే అలాగే అవుతారా? అంత ఉంది పరిస్థితి, అలాగే ఉంది. నీకు అర్థమవుతుందా? ఊరిని విత్తండవాదం పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నావు తప్పితే ఒక పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, జ్ఞానవంతుడిలాగా మాట్లాడుతున్నావా? నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు నచ్చింది నేను చేసుకుంటా. నీకు నచ్చింది నన్ను చేయమంటే ఎట్లా కుదురుతుంది? ఒరే తిక్కలోడా, నేను ఏం చెప్తాను నీకు అర్థమైంది? మళ్ళీ కాల్ చేస్తాను. ఆడు పిచ్చోడు సార్. కాదు, ఎందుకు కట్ చేసేవాడిని? వాడు అసలు ఆపట్లేదు కదా. కాదు, వాడి నెంబర్ నాకు పెట్టు ప్లీజ్. ఒక్కసారి ఇప్పుడు పెట్టు, ఇప్పుడే పెట్టు నాకు నెంబర్, నేను మాట్లాడతా. సార్ అసలు యాక్చువల్గా చెప్పండి సార్, చెప్పండి. పెట్టు. ఒక నిమిషం ఆగండి, నేను ఒకసారి కలుపుతానాగండి, కలిపేసి కలుపు. గోపి గారు ఫస్ట్ మీరు మాట్లాడండి, తర్వాత మీరు సార్ మీరు ఆగండి అనగానే మీరు ఆగండి, నేను మాట్లాడుతూ నేను మీరు నన్ను చెప్పండి ఆగండి అని నేను ఆగుతాను. వాడికి వాయిద్దాం, బాగా వాయిద్దాం వాడికి. అంటే ఆడు చెప్పినట్టు మనం చెయ్యాలా? మాకేం పని పాటలేదా ఏంటి? అదే వాడు చెప్తుంది. నీకు కావాల్సి నువ్వు చేసుకో, మాకు కావాల్సింది మేము చేసుకుంటాం. నువ్వెవడు మాకు చెప్పడానికి? సార్ ఒక నిమిషం ఆగండి. మీకు యాక్చువల్గా ఎక్స్ప్రెషన్ ఛానల్ ఏ మాట్లాడిన మాటల మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయో చెప్పండి. మేము ఎలా మార్చుకోవాలి, మేము ఏది ప్రచారం చేయాలో మీరు చెప్పండి, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. అసలు మీరు ఎక్స్ప్రెషన్ ఛానల్లో ఏ వీడియో వల్ల, ఏ టాపిక్ వల్ల మీకు అభ్యంతరాలు ఉన్నాయో మనం సామరస్యంగా మాట్లాడుకుందాం. ఓకేనా సార్? చెప్పండి సార్, మీకు సార్ అని గౌరవం ఇస్తాము. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏ కంటెంట్ వల్ల మీకు ఇబ్బంది ఏం చెప్పండి. అంటే ఇప్పుడు దాకా కుక్కర్లు పంపించావు. నేను చెప్పింది సార్, ఒక నిమిషం సార్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు అదంతా వద్దు, ఇప్పుడు చెప్పండి. మీకు ఎడ్యుకేషన్ ఛానల్లో ఏ వీడియో వల్ల మీ పాయింట్ కి వచ్చాను సార్. మీరు వయసులో చాలా పెద్ద వాళ్ళు, మీకు గౌరవించి మాట్లాడుతున్నాము. మీరు అడిగిన దానికి